వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అని వారి గుర్తు కారు గుర్తు అని ములకలపల్లి జెడ్పీడీసీ సున్నం నాగమణి తెలిపారు. ములకలపల్లి మండలంలో బుధవారం విస్తృత పర్యటన చేస్తూ కారు గుర్తు ఓటు వేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. అలాగే పలువురు రైతులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జెడ్పీడీసీ సున్నం నాగమణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేసీఆర్ సార్కు మద్దతిచ్చే విధంగా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ములకలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోరంపూడి అప్పారావు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బోర్డు గుర్తు పెట్టుకోండి. ఈయన ఖమ్మంలోనే ఉంటారు. ఖమ్మం మనిషి. అవతల వ్యక్తి ఏ వరంగల్లో ఉంటారో మహారాష్ట్రలో ఉంటారో తెలియదు అంట. గెలిచారు అనుకో ఇప్పుడు మోసం చేసినట్టే. గెలిచిన తర్వాత మీ ఓట్లు వేసాక ఆయన మహారాష్ట్ర మీకు దిక్కు ఆయన ఎప్పుడు పోయిందో మనకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు గుర్తొచ్చింది. రింగిరెడ్డిపల్లి ఉంది కదా, రింగిరెడ్డిపల్లి చెరువు దగ్గర 100 రోజుల పని దగ్గరకు వచ్చాం ప్రచారానికి. ఇక్కడ ఏంటి ఏం చెరువు? కోండ్రు ముత్యాలు అమ్మ చెరువు అంట. ఇక్కడ తూము కావాలి. పొలాలకన్నా తూము లేదు. పొలాలకి తూము కావాలంట. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అమ్మా ఇది చెరువు ఎవరి ఆధీనంలో ఉంది? ప్రైవేటా లేకపోతే గవర్నమెంట్? ఇది ముందు గవర్నమెంటే అయితే రైతుల కింద వేసారు. రైతుల కింద ఉందా? గవర్నమెంట్ కింద లేదా? గవర్నమెంట్ కింద లేదు, రైతుల కింద. రైతుల కిందే ఉందటండి. గ్రామస్తుల ద్వారా సర్పంచ్ గారి ద్వారా పెట్టించిన స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. సరే సార్, సరే సార్, నెంబర్ ఇచ్చి వాడికి పెట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఎమ్మడి పడతాగా నేను. సరే సార్, సరే సార్. తెచ్చుకున్నారు. ఏమైంది? కనీసం ఇప్పుడు వరకు మీ మొఖాలు చూసి మీకు ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా? 100 హామీలు ఒక ఉచిత బస్సు ఒకటి మన మొహాన్ని పడేసాడు. ఉచిత బస్సు మనకేం చేసుకుంటాం మనం? మీకు 24 గంటలు ఉచిత బస్సు ఎక్కి మీరు ఉపాధి 100 రోజుల పనికి వెళ్తారా? లేకపోతే షాపింగ్ చేయడానికి వెళ్తారా? పనులన్నీ వదిలేసుకొని రైతు బంధు డబ్బులు సంవత్సరానికి 2 సార్లు వేసేవాళ్ళు. పండించినా పండించకపోయినా 5 ఎకరాలు 10 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకి కూడా మనకి సంవత్సరానికి 2 సార్లు పండించినా పండించిన. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది? 2 పంటలు పండించినట్టు చూపిస్తేనే డబ్బులు వేస్తారంట. అంటే 15,000 రూపాయలు, 7,000 15,000 రూపాయలు ఇస్తాడు. అంటే మీరు 2వ పంట అయ్యకపోతే 7,000 రూపాయలే. మరి కేసీఆర్ గారు అలా కాదుగా, 10,000 రూపాయలు ఖచ్చితంగా మన అకౌంట్లో పడిపోయాయి. మీరు మాయ మాటలు నమ్మి వాళ్ళకి ఓటేసి గెలిపించుకున్నారు. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం చెప్పండి? కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకొని ఉంటే ఇప్పుడు మన చక్కగా ఇళ్ళు కూడా వచ్చాయి. వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి డబ్బులు వేసేస్తామని చెప్పారు. కేసీఆర్ గారు మనం ఉన్న చోట ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఈసారికి వెళ్తే మంచిగా మనకు అన్ని వచ్చాయి కదా, అవునా కదా? ఆ మాయ మాటలు నమ్మి మోసపోయాం. అలా కాకుండా నేను అనేది ఏంటంటే మళ్ళీ మన కష్టాలు బాధలు తీరాలి అంటే, ఆ గవర్నమెంట్ ప్రశ్నించాలి అంటే ఒక లీడర్ మనకు కావాలి, కేసీఆర్. అందుకని నామా నాగేశ్వరరావు గారని ఎంపీగా నిలబెట్టారు కేసీఆర్ గారు. పోయినసారి గతంలో కూడా నామా నాగేశ్వరరావు గారే గెలిచారు. తార్ రోడ్లు పోయించింది కూడా నామా నాగేశ్వరరావు గారు. రైల్వే బ్రిడ్జ్లు, రైల్వే శాంక్షన్ చేసేది కూడా నామా నాగేశ్వరరావు గారు. హైదరాబాద్ లెవెల్లో కాదు, ఢిల్లీలో మోడీ గారి దగ్గర గొడవ చేస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అండగా నిలబడటానికి ఈయన మనకి తోడుగా వచ్చారు. ఈవీఎంలు ఫస్ట్ నెంబర్ ఆయన. ఈ నెంబర్ నొక్కాలి, ఫస్ట్ నెంబర్ ఆయన. మీరు నామా నాగేశ్వరరావు గారు, కేసీఆర్. నామా నాగేశ్వరరావు కేసీఆర్ అంటే కేసీఆర్ గారు పెట్టిన మనిషి నామా ఈయనకి పెడితే కేసీఆర్ పెట్టినట్లు అంటే ఆయన మనిషి. మీరు వర్క్ స్టార్ట్ చేసి కూడా కారు గురించి మాట్లాడుతున్నారు.